ఐటీ కంపెనీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చిటోపీ పెట్టిన వ్యవహారం విశాఖలో వెలుగులోకి వచ్చింది. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వైసీపీ నేత కుమారుడు వారుష్ టెక్నాలజీస్ నిర్వాకంతో యువత రోడ్డున పడ్డారు. విశాఖ మధురవాడలో వారుష్ ఐటీ టెక్నాలజీస్ పేరుతో ఐటీ కంపెనీని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించారు. ఈ కంపెనీకి వైసీపీ నేత వంకాయల మారుతి ప్రసాద్ కుమారుడు సాయి కుమార్ సీఈఓగా ఉన్నారు. ఉద్యోగాల వేటలో భాగంగా విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు లింక్డ్ఇన్ యాప్ ద్వారా వారుష్ కంపెనీలో చేరారు. సాయి కుమార్తో పాటు తన స్నేహితులు గుర్రపుసాల రమేష్, కూనపరెడ్డి చైతన్య వారుష్ కంపెనీలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. వారుష్ టెక్నాలజీస్ కంపెనీలో విశాఖ, హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ట్రైనింగ్ సమయంలో 15,000 స్టైఫండ్ ఇస్తామని కంపెనీ నుంచి రిప్లై మెసేజ్ వచ్చింది. దీంతో వారంతా ఐటీ ఉద్యోగాల కోసం లక్షల్లో డబ్బులు కంపెనీ అకౌంట్కు చెల్లించారు. ముందుగా సాయి కుమార్ 90,000 రూపాయలు చెల్లించగా అనంతరం ఇద్దరు యువకులు 1.60 లక్షలు కంపెనీ అకౌంట్కు నగదు బదిలీ చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 6 నెలల వరకు కంపెనీ నుంచి జీతం కానీ, కనీసం స్టైఫండ్ కానీ రాకపోవడంతో సీఈఓ వంకాయల సాయి కుమార్ని ప్రశ్నించారు. అడిగిన ప్రతిసారి వచ్చే నెల ఇస్తామంటూ సముదాయించారు. నెలలు గడుస్తున్నా జీతాలు, తాము కట్టిన డబ్బులు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చెక్ ఇచ్చినా పని చేయకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారుష్ కంపెనీ సీఈఓపై కేసు నమోదు చేశారు. వారుష్ టెక్నాలజీ అనే ఆయన మేనేజర్ అయినటువంటి వంకాయల సాయి కుమార్ అనే ఆయన వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, తర్వాత ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా చేయలేదు అని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మేము ఈ సాయి కుమార్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసాం. ఇలా చాలామందికి కూడా గతంలో కూడా చాలామందికి ఇలా ఉద్యోగాలు ఇస్తామని ముందు కొంత పేమెంట్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ కంపెనీలోనే జాబ్స్ అని ఇవ్వడం, ఈ రకంగా చీట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురితో కూడా ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తామన్నారండి. ఈయన వల్ల ఎవరైనా బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళన్నీ కూడా మేము తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఇదంతా ఫర్దర్గా వాళ్ళందరినీ యాడ్ చేస్తామండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కంపెనీ ప్రతినిధులు ధీమాగా ఉన్నారని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు మరికొంతమంది ఉద్యోగులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించే కంపెనీల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.